చేసేసాయి. సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. సో ఇది దేవుడి చిత్తము. సో వీ నీడ్ టు బ్లెస్ ఇన్ ఆల్ కార్నర్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీ నీడ్ టు గెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండి. మనిషి అన్నాక ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంతేకాని జీవితాంతం కష్టాలే మన పోర్షన్ కాదు, జీవితాంతం నష్టాలే మన పోర్షన్ కాదు. సో జీవితాంతం బాధలే మన పోర్షన్ కాదు. సౌఖ్యముగా ఉండాలి. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలి. సో ఒకసారి అన్నిలు చూడండి, వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. సో మనము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. సో ప్రేర్ చేసుకోవాలి, ఈ విషయాల్లో ప్రేర్ చేసుకోవాలి. అందరూ కూడా ప్రేర్ చేసుకోకపోతే ఏది రాదండి, ఏది మారదు. ప్రేర్ చేసుకోకపోతే ఏది జరగదు. ప్రేర్ చేసుకోకపోతే ఏది కూడా మనం ఆశీర్వదించబడలేము. సో నువ్వు ఎలా కావాలి, నీ లైఫ్ ఎలా కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది నీకు అనేది అలా ప్రేర్ చేసుకోండి. దేవుడు తప్పకుండా నీ నోటి మాటలను బట్టి, నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థనను బట్టి దేవుడు మార్చేస్తాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. కాకపోతే కొంచెం డిలే కావచ్చు. ఆ డిలే సమయంలో ఓపికతో ఉండి విశ్వాసంలో నడిచి మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు, మన నెక్స్ట్ జనరేషన్స్ అందరికి కూడా, తరతరాలకు కూడా మన ఆశీర్వాదము స్థిరంగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ నుంచి మనకు కొన్ని కర్సెస్ వచ్చాయి. సో మన నుంచి మన పిల్లలకు కర్సెస్ వెళ్ళొద్దు. ఎందుకంటే మన మన పూర్వీకులు వాళ్ళు ప్రాస్పరిటీ లేక, వాళ్ళ అప్పులలో ఉండి, రోగాల్లో ఉండి, జబ్బులో ఉండి, అవి మనకు కొన్ని అనుక్రమించేది, అవి మనకు రావడం జరిగింది. సో మన జనరేషన్ తోటే ఈ ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవాలి, మనతోటే ఈ కుటుంబ సమస్యలు వెళ్ళిపోవాలి, మనతోటే మనకు ఈ యొక్క అప్పుల బాధ అనేది వెళ్ళాలి. ఈ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ జనరేషన్స్ కి క్యారీ ఫార్వర్డ్ కావద్దని ప్రార్థించుకోవాలి. అంతే కదా అండి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చూస్తే తండ్రి అప్పులలో ఉన్నాడు, తాత అప్పులలో ఉన్నాడు, అలాగే మనవాళ్ళు కూడా అప్పులలో ఉన్నారు. సో ఎందుకు ఆ అప్పులనే కాడే జనరేషన్స్ టు జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మనము ప్రార్థించుకుంటే దేవుడు ఆ కాడెను తెంపి, ఆ జనరేషనల్ కర్సెస్ అనే కాడెను తెంపి ఇప్పుడే దేవుడు మన పిల్లల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మన పూర్వీకుల యొక్క తప్పులు, పొరపాట్లు, దోషాలు, శాపాలు మన మీద పడకుండా దేవుడు ఆపివేస్తాడు. మన నుంచి మన పిల్లల మీద పడకుండా దేవుడు రక్షిస్తాడు. సో అందుకే ఈ ఆర్థిక సమస్యలుగా మనతోటే అంతమైపోవాలి. సో అంటే సమస్యలు, ఈ రోగాలు, ఈ జబ్బులు, లేకపోతే ఈ యొక్క ప్రాస్పారిటీ లేకుండా లేమితనము, ఈ పేదరికము మనతోటే అంతమైపోవాలి. ఇట్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్స్. యు నీడ్ టు ప్రే ఫర్ ఇట్. నువ్వు ప్రే చేస్తే అలాగే దేవుడు చేస్తాడు. సో అన్ని విషయాల్లో మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తంలో యూదులు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో వాళ్ళు ఏ పని చేయకున్నా కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అలాంటి వాగ్దానం ఇచ్చారు. వాళ్ళు ఆ యూదులలో పుట్టిన ప్రతి కుటుంబకులు, వాళ్ళ మనవరాలైనా కానీ ఎవరైనా పర్లేదు, అది ఎన్ని జనరేషన్స్ అయినా పర్లేదు, ఆశీర్వాదం వాళ్ళను వెంబడిస్తూనే ఉంటుంది. దే డిడెంట్ వర్క్ ఆల్సో, వాళ్ళు ఎక్కువ వర్క్ కూడా చేయరు. ఈ ప్రపంచంలో 10 మంది చేతిలో ఉంది, ఒక 10 మంది టాప్ ధనవంతుల చేతిలో ఉంది. వాళ్ళందరూ కూడా యూత్లే. వాళ్ళకు పెద్ద పెద్ద బ్యాంకులు నడిపిస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద ఫైనాన్షియల్స్ నడిపిస్తారు. సో దేవుడు అలా బ్లెస్ చేశాడు వాళ్ళను. సో మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు. సో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో నీ లోపల ఆశ లేనంత వరకు, నీ లోపల విశ్వాసం లేనంత వరకు, మన లోపల ఆకలి దాహము లేనంత వరకు దేవుడు కూడా పని చేయలేడమ్మా. మన ఆకలిని బట్టి, మన ఆశను బట్టే పనిచేస్తాడు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎవరికైతే ఆకలి ఉంటుందో, ఎవరికైతే ఆశ ఉంటుందో, ఎవరికైతే దాహం ఉంటుందో, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, వాళ్ళనే దేవుడు పిక్ చేసి వాళ్ళనే ఆశీర్వదిస్తాడు. ఎవరికైతే నేను ఆశీర్వదించబడాలని అనుకుంటారో, ఎవరైతే నేను ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో కోరుకొని వాళ్ళను ఆశీర్వదించలేడు. కాబట్టి ఆశ కలిగి ఉండాలి ఏ విషయంలోనైనా కూడా.
ఎందుకు చెప్తున్నానంటే ఈ దరిద్రం అనేది దేవుడి యొక్క చిత్తము కాదండి, అపవాది చిత్తము. పేదరికం అనేది దేవుడి యొక్క చిత్తము కాదు, అపవాది చిత్తము. ఈ యొక్క లేమితనం అనేది దేవుడి చిత్తము కాదు, అపవాది చిత్తము. సో అలా ఉంటే మనం అపవాది చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. సో గద్దించండి యేసు నామంలో. నా ఇంట్లో నుంచి పేదరికం వెళ్ళిపోను గాక, నా ఇంట్లో నుంచి దరిద్రము వెళ్ళిపోను గాక, యేసు నామంలో ఈ అప్పనే కాడ వెళ్ళిపోను గాక, అప్పనే సంఖ్యలు వెళ్ళిపోను గాక, యేసు నామంలో ఈ రోగాలు, జబ్బులు, వ్యాధులు వెళ్ళిపోను గాక అని గద్దించండి, ప్రేయర్ చేయండి. అవన్నీ కూడా దేవుడు మార్చేస్తుంటా అంటాడు మీ సీజన్స్ ని. అందుకే మొట్టమొదట ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతకాలి ఎప్పుడైనా కూడా. సో అప్పుడే మీకు అన్ని అనుగ్రహింపబడతాయి. సో ఫస్ట్ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బైబిల్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ వర్షిప్ ద గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రేస్ ద గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాక్ విత్ జీసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ. ప్రేయర్ చేసుకోకుండా ఏది జరగదండి, చెప్తున్నాను కదా. వాక్యం వినకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించమంటే ఆశీర్వదించబడలేవు. ఈ షుడ్ సింక్ విత్ గాడ్. దేవుడితో సింక్ అయి ఉండాలి మనం అందరం కూడా, ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఆయన రాజ్యంని, ఆయన నీతిని ఏం చేయాలి, మొదట వెతకాలి. అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. సో ఎవ్రీ బ్లెస్సింగ్స్ విల్ కమ్ వెన్ యూ సిట్ విత్ గాడ్ ఓన్లీ, వెన్ యూ స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ. గాడ్ తో నువ్వు టైం స్పెండ్ చేసినప్పుడు నీ పరిస్థితులు మారుతాయి, నీ సమస్యలు, శ్రమలు, పోరాటాలు మారిపోతాయి. ఒక 10 నిమిషాల ప్రేయర్ ఏమి వర్కౌట్ కాదండి, పావుగంట ప్రేయర్ ఏది వర్కౌట్ కాదు. సిట్ విత్ గాడ్ అట్లీస్ట్ 1 to 2 hours నాన్ స్టాప్ ప్రేయర్, నాన్ స్టాప్ గా ఒక 1 to 2 hours ప్రేయర్ లో గడపండి. అప్పుడే థింగ్స్ విల్ చేంజ్, థింగ్స్ విల్ మూవ్ ఆన్ అవుతుంటాయి, చేంజ్ అవుతుంటాయి. ఒక 10 minutes ప్రే చేసి ఆమీన్ అనడం కాదు. సో ఒక 1 hour 2 hours మీరు నాన్ స్టాప్ గా గద్దించండి, మీ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి గద్దించాలి ప్రేయర్స్ లో. యేసు నామంలో ఇవన్నీ వెళ్ళిపోను కాక అని గద్దించండి, అప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. సో డోంట్ అలౌ. చాలా మంది ఆ దరిద్రంలో ఉండి ఆ పేదరికంలో ఉండి అలౌ చేస్తారు. ఆ మైండ్ అలాగే వద్దు, డోంట్ అలౌ. అలౌ చేసినంత సేపు అవి నీ దగ్గరే ఉంటాది. సో ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ మై లార్డ్, చేంజ్ మై లైఫ్ అని అడగండి, షిఫ్ట్ మై లైఫ్ అని అడగండి, అండ్ చేంజ్ మై ప్రాస్పరిటీ అని అడగండి. చేంజ్ టు ప్రాస్పరిటీ, ఎవ్రీ పవర్టీ విల్ కమ్ టు ప్రాస్పరిటీ మై లార్డ్ అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. సో ఎందుకంటే అండి మనము ఆశీర్వదించబడి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని దేవుడి చిత్తము. మనము వెలుగులో నడిచి అనేక మంది వెలుగులోకి నడిపించాలన్నది దేవుడి చిత్తము. మనము బ్లెస్ అయ్యి అనేక మందికి బ్లెస్సింగ్ లాగా మారాలన్నది దేవుడి చిత్తము. అందుకే యేసయ్య మీరు ప్రపంచానికి వెలుగై ఉన్నా అన్నారు. సో మనమే చీకట్లో ఉంటే ఇక ప్రపంచానికి వెలుగు ఎప్పుడుగా మారుతాం. యేసయ్య ఏమన్నాడు, నీ చేతులు ఇచ్చే చేతులుగా మారుస్తానన్నాడు. మనమే తీసుకునే పొజిషన్ లో ఉంటే ఇచ్చే చేతులుగా ఎప్పుడు మారుతాయి. సో కాబట్టి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్సో గాడ్స్ పోర్షన్ అండి. దేవుడి యొక్క పోర్షన్ లో, బ్లెస్సింగ్ లో ఫైనాన్స్ అనేది దేవుడి యొక్క బ్లెస్సింగే, గోల్డ్ దేవుడి యొక్క బ్లెస్సింగే, సిల్వర్ దేవుడి యొక్క బ్లెస్సింగే, సొంత గృహము దేవుడి యొక్క బ్లెస్సింగే, ధనము, ఐశ్వర్యము దేవుడి యొక్క బ్లెస్సింగే, మంచి పేరు, ఘనత అది దేవుడి యొక్క బ్లెస్సింగే. అలాగే ఇంట్లో పని వాళ్ళు ఉండడం కూడా దేవుడి యొక్క బ్లెస్సింగే. ఎందుకంటే అబ్రహాంకి దేవుడు ఇలా బ్లెస్ చేస్తాడు, నీకు దాసులను కూడా ఇస్తాడు, దాసానులను ఇస్తాడు, అంటే పని వాళ్ళను కూడా ఇస్తాడు, అంటే నీ కింద కొంతమంది పనులు ఉంటారు అని అబ్రహాంకి చెప్తాడు. సో అది కూడా దేవుడు ఇచ్చే బ్లెస్సింగే. సో అర్థమవుతుందా అండి? సో మనం ఒకరి కింద పని చేయడం కాదు, మన కింద ఒకరు పని చేయాలి. సో అది దేవుడి బ్లెస్సింగ్. మనల్ని తలలాగా ఉంచుతా అన్నాడు, తోకలాగా కాదు. సో ఎప్పుడైతే నీ మైండ్ మారుతుందో, నీ మైండ్ సెట్ మారుతుందో, అప్పుడే నీ లైఫ్ స్టైల్ మారుతుంది. వద్దు ప్రభు, నాకు ఈ బానిస బ్రతకొద్దు, మేక్ మీ హెడ్ అను, నన్ను తలలాగా నియమించు ప్రభు అను. దేవుడు నిన్ను ఒక కంపెనీ పెట్టించి నిన్నే ఒక తలలాగా నియమిస్తాడు, ఒక బిజినెస్ పెట్టించి నిన్నే ఒక తలలాగా నియమిస్తాడు. సో సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూసారా అండి, దేవుడి యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కొంతమంది 12 గంటలు 18 గంటలు కష్టపడతారు, దేవుడిని వదిలేసి కష్టపడతారు, కానీ వాళ్ళకు ఏ ప్రతిఫలం ఉండదు. కానీ దేవుడితో నువ్వు గడుపుతూ కష్టపడు, దేవుడితో నువ్వు సమయాన్ని గడుపుతూ కష్టపడు, దేవుడితో నువ్వు నడుస్తూ కష్టపడు. అప్పుడు వాళ్ళు 10 గంటలు చేసి సంపాదించేది దేవుడు నువ్వు 2-3 గంటలు చేసిన దాంట్లోనే అభివృద్ధిని ఇస్తాడు.
సో యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? ఐశ్వర్యం ఇస్తుందట. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. సో దేవుడు బ్లెస్ చేస్తేనే బ్లెస్ అవుతారండి. సో చాలా మంది 18 గంటలు కష్టపడతారు. చాలా మంది 20-30 సంవత్సరాల నుంచి శాలరీ అక్కడే ఉంటుంది. వాళ్ళకు అలాగే ప్రాస్పరిటీ లేకుండా ఉంటారు. ఎందుకు? దేవుడితో గడపలేకపోవడం. సో నా సొంత తెలివి మీద పైకొస్తాను. నా సొంత ఆలోచనల మీద పైకొస్తాను. నువ్వు రా, నీ సొంత తెలివి మీద, నీ సొంత ఆలోచన మీద రా. దాన్ని దేవుడిని యాడ్ చేసుకుంటూ వెళ్ళు, దేవుడితో కలుపుకుంటూ వెళ్ళు, దేవుడితో నడుచుకుంటూ వెళ్ళు. అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. నీ 30 సంవత్సరాల నుంచి పెరిగిన శాలరీ నీ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలనే డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తేనే నువ్వు బ్లెస్ అవుతావు, గుర్తు పెట్టుకోండి. అందుకే దేవా నాకు ధనాన్నివ్వు, ఐశ్వర్యాన్నివ్వు, పేరునివ్వు, ఘనతనివ్వు తండ్రి. నాకైతే ఇది అసాధ్యం. అవునండి, మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ ఎదుగుదల ఉండదు, ఆ ఒదుగుదల ఉండదు. దేవుడితో ప్రార్థించుకొని నువ్వు కష్టపడు, అప్పుడు నీకు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ దేవుడు ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదం దరిద్రం నిన్ను ఇచ్చును అన్నాడా? యెహోవా దరిద్రాన్ని ఇస్తాడు లేకపోతే శాపాన్ని పెడతాడు అన్నాడా? ఆయన నోరు బ్లెస్సింగ్ నోరు అండి. మన దేవుడు నోరు ఆశీర్వదించే నోరు, శపించే నోరు కాదు. మనందరినీ కూడా పిలుచుకున్నది కూడా ఆ అబ్రహం ఆశీర్వాదం మన మీద రుద్దడానికే, మనందరి మీద అధికారం ఇచ్చడానికే. మనందరినీ పిలుచుకున్నది కూడా దేవుడు ఫైనాన్షియల్ గా బ్లెస్ కావడానికే. అందుకే బ్రేక్ త్రూ అని అడగండి ఫైనాన్సెస్ విషయంలో. ఒక్కసారి మీ లైఫ్ లో బ్రేక్ త్రూ జరిగిందంటే ఆటోమేటిక్ గా ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్ 20-30 ఇయర్స్ నుంచి అదే జీవితము, 20-30 ఇయర్స్ నుంచి అలాగే కష్టాలు, అలాగే బాధలు, మార్పు లేదు. మన దేవుడు ఎలాగైతే మారని వాడు, మార్పు లేని వాడు, అలాగే మన జీవితాలు కూడా మారని లేవు, మార్పు లేని అన్నట్టుగా ఉన్నాయి. No, God can change your seasons. God can change your problems. God can change, shift your seasons. అనే కాలాలను, సమయాలను, పరిస్థితులను మార్చే దేవుడు. సో డోంట్ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ లో ఫిక్స్ కాక ఇక నా లైఫ్ ఇదే ఇదే జీవితం అని అనుకోకు. మారుస్తాడు, రోడ్డు మారుతుంది. సో కొన్ని కొన్ని గ్రామాల్లో ఉంటాయి, ఇక ఈ రోడ్డు ఇలాగే ఉంటది జీవితాంతం అనుకుంటారు. కానీ ఒక నాయకుడు వచ్చి ఆ రోడ్డు వేసి వెళ్ళిపోతాడు, అప్పుడు అందరూ సంతోషపడతారు. అలాగే మన నాయకుడు మన జీవితానికి కొత్త బాట వేస్తాడండి. సో ఆయన ఇరుకులో విశాలత కలుగ చేస్తాడు, దారి లేని చోట మళ్ళీ దారిని సృష్టిస్తాడు, హోపు లేని దగ్గర కొత్త హోపుని ఇస్తాడు మన దేవుడు. అందుకే హోప్ తో ఉండండి, హోప్ తో ఉండండి. సో ఇంతవరకు నా నచ్చిన జీవితం నేను గడపలేదయ్యా, నాకు నచ్చిన జీవితాన్ని, మీరు నచ్చిన జీవితాన్ని నాకు ఇవ్వండి. సో దేవా, నీ ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా నాకు ఐశ్వర్యవంతుని చేయండి, ధనవంతుణ్ణి చేయండి, అలాగే గుణవంతుణ్ణి చేయండి, పరిశుద్ధుణ్ణి చేయండి, పవిత్రుణ్ణి చేయండి, మంచి విశ్వాసిగా మార్చు ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పేరు ఘనతలు రావాలి. నేను ఎక్కడ పని చేసినా కూడా నాకు అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ రావాలి. ఇదన్నీ నువ్వు కష్టపడ్డందుకు కాదు, నువ్వు ఏదైతే ప్రార్థించావో దాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. సో దేవుడు నడిపిస్తాడు, నిన్ను ఆ రూట్ లోకి నడిపిస్తాడు. ఆనాడు చూడండి, అబ్రహాము కరువులో కూడా ఆశీర్వదించబడ్డాడు. సో రాజులు వచ్చి ఆయనకు బంగారాన్ని, ఒంటెలను, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు కరువులో కూడా. ఇప్పుడు చూడండి యోసేపు, ఆయనకు కాళ్ళ దగ్గరికి అంత ఐశ్వర్యము దేశ విదేశాల నుంచి ఏంటిది ధాన్యం అంతా ఆయన దగ్గరకు వచ్చి పడింది. సో అలా బ్లెస్ అయ్యారు. ఇప్పుడు సొలొమోన్ చూడండి, ఆ షిబా దేశపు రాణి వచ్చి తనకు బంగారు ప్రశస్తమైన వస్త్రాలు అన్ని ఇచ్చి వెళ్తుంది, బంగారము, వెండి. సో దేవుడు అలా బ్లెస్ చేస్తుంటా అంటాడు మనుషులను. సో నిన్ను నడిపిస్తాడు, నీ చేత ఒక పని చేపిస్తాడు, ఆ పనిలోనే ఆశీర్వాదకరంలాగా మారుస్తాడు. అందుకే ఫోకస్ ఆన్ యువర్ ప్రాస్పారిటీ. గొడవలు, కొట్లాటల మీద ఫోకస్ చేయకండి, అదే లైఫ్ అయిపోతుంది. కొట్లాటల మీద, గొడవల మీద, అల్లర్ల మీద ఫోకస్ చేయకండి. నేను ఎలా ఎదగాలని ఫోకస్ చేయండి. నా శాలరీ ఎలా డబల్ చేసుకోవాలని ఫోకస్ చేయండి. నువ్వు దేని మీద అయితే దృష్టి సాధిస్తావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు కొట్లాటలు, గొడవల మీద, అల్లర్ల మీద దృష్టి సాధిస్తే అదే నీకు నెరవేరుతుంది. లేదు, నేను బాగా సంపాదించుకోవాలి, నేను మంచి ఐశ్వర్యవంతుడు కావాలి, నా జీవితంలో ఇక ఆర్థిక కష్టాలు నేను చూడొద్దు, నా కుటుంబంలో నా పిల్లలకు ఇది సక్రమించద్దు, నేను కష్టపడ్డాను, నా పిల్లలు అలా కష్టపడకూడదు, ఈ ఆర్థిక సమస్యలు నాతోటే అంతమైపోవాలి, ఈ
కష్టాలు నాతోటే అంతమైపోవాలి. అయ్యా నేను ఏది కూడా నా పిల్లలకు ఈ వారసత్వంగా రాకుండా కాపాడుకోవాలని నువ్వు ఎప్పుడైతే దృష్టి సాధిస్తావో, ఎప్పుడైతే నీ మనసు ఆ దిశగా నడుస్తుందో, నీ ప్రాస్పారిటీ కూడా అలాగే నడుస్తుంది. ఎప్పుడైనా ఏదైనా బిలీవ్ సిస్టమ్ అండి, నువ్వు దేన్నైతే నమ్ముతావో, దేన్నైతే నువ్వు దృష్టి సాధిస్తావో అదే నీకు నెరవేరుతుంది. చాలా మంది వాళ్ళు చేయాలనుకున్న పని మీద దృష్టి సాధించరు, ఇతరుల పని మీద దృష్టి సాధిస్తారు, ఇతరుల మీద ఫోకస్ చేస్తారు, ఇతరులను జోక్యం చేసుకుంటారు. వాళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడవు. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ మీద నువ్వు దృష్టి సాధించుకో, నీ మీద నువ్వు డెవలప్ కావాలని కోరుకో, నువ్వు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకో. అప్పుడు నువ్వు మారుతుంటా అంటావు. ఎందుకు ఆ రాజకీయ నాయకుడికి నువ్వు సీఎం కావాలని కోరుకుంటే నీకేమని వస్తుంది? గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఓడే వాళ్ళు ఓడుతారు. ఎందుకు వాళ్ళు సినిమాలు నడవాలని నువ్వు కోరుకుంటే నీకేమొస్తుంది? వాళ్ళకే డబ్బులు వస్తాయి. సో ఎందుకు వాళ్ళ మీద ఫోకస్? డోంట్ ఫోకస్ ఎనీబడి. గుర్తు పెట్టుకోండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సక్సెస్ పీపుల్ అంతా దే విల్ ఫోకస్ ఆన్ దెమ్ సెల్ఫ్ ఓన్లీ. అర్థమవుతుందండి? మోస్ట్ సక్సెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ దే విల్ ఫోకస్ ఆన్ దెమ్ సెల్ఫ్ ఓన్లీ, నాట్ అదర్స్. ఎప్పుడు కూడా నువ్వు ఒకరి మీద ఫోకస్ పెట్టినా, ఒక దాని మీద దృష్టించినా అదే నెరవేరుతుంది, వాళ్ళే బ్లెస్ అవుతారు. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ మీద నువ్వు దృష్టి సాధించుకో, నీకు నువ్వు డెవలప్ కావాలని కోరుకో, అలాగే నీకు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకో. నువ్వు దేని మీద ప్రాస్పారిటీ మీద ఫోకస్ చేస్తే నువ్వు ప్రాస్పారిటీలో వర్ధిల్లుతావు, గొడవల మీద ఫోకస్ చేస్తే గొడవలలో వర్ధిల్లుతావు, అల్లర్లలో ఫోకస్ చేస్తే అల్లర్లలో వర్ధిల్లుతావు. లేదు నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి కంపెనీ పెట్టుకోవాలని ఫోకస్ చేసుకో, అలాగా నువ్వు వర్ధిల్లుతుంటా అంటావు. సో వేర్ ఎవర్ యువర్ మైండ్ సెట్ ఈస్ లొకేటెడ్, దట్ షుడ్ బి హ్యాపెన్. నీ మనసు ఎక్కడైతే లొకేట్ అయ్యిందో, నీ మైండ్ ఎక్కడైతే లొకేట్ అయ్యిందో అదే దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన ఉద్దేశాలను కూడా ఆశీర్వదించే దేవుడు. నువ్వు మంచి ఉద్దేశాలు కలిగి ఉండు. ఎస్, నా జీవితం ఇక ఇక్కడితోటే ఈ ఫైనాన్స్ లైఫ్ అంతమైపోవాలి, నా పిల్లలకు ఇది సంక్రమించొద్దు, నాకు ఈ ఆర్థిక సమస్యలు, ఈ అప్పుల నుంచి విడుదల పొందుకోవాలి, ఎంత కష్టపడ్డా కూడా ప్రాఫిట్ రావట్లేదు, సో నాకు రెండింతలు నూరింతల ప్రాఫిట్ ని దయచే ప్రభు అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను విని, ఎందుకంటే ఇన్ని ప్రార్థనలు విన్న దేవుడు ఈ ప్రార్థన ఎందుకు విన్నాడు? చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఇక. సో ఆ దగ్గు పోతుంది నమ్ముతున్నారు, ఆ జ్వరము పోతుంది నమ్ముతున్నారు, ఆ కాలు నొప్పి ఆ మెడ నొప్పి పోతుందని నమ్ముతున్నారు, కానీ ఇలాగ నేను పడతాను అని నమ్మడం లేదు. ఆ నమ్మకపోవడం వల్లనే ఆ ఆశీర్వాదం రాలేకపోతుంది. అనుమానం ఎప్పుడైనా కూడా అది గొప్ప భూతం లాంటిది. అనుమానం అనేది ఒక భూతం లాంటిది. ఆ అనుమానం అనే భూతాన్ని తీసివేయాలి, ఆ అనుమానాన్ని తీసివేసేసుకోవాలి. డోంట్ డౌట్ ఆన్ గాడ్. గాడ్ మీద డౌట్ అనేది పెట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా. సో పర్లేదు, దేవుడు కూడా ఫోర్స్ చేయడు ఎవరిని కూడా. నాకు చాలు, ఈ లైఫ్ ఇది చాలా అంటే దేవుడు అలాగే ఉంటాడు. లేదు నాకు ఇంకా గొప్ప లైఫ్ కావాలంటే దేవుడు గొప్ప లైఫ్ ని ఇస్తుంటా అంటాడు. సో ఆశీర్వాదం ఎక్కువ కాదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన గ్రంథము 34:10 చూసారా అండి? ఇవన్నీ ప్రాస్పారిటీ యొక్క స్క్రిప్చర్స్ బైబిల్లో ఉన్నాయి. సో నువ్వు ఏ స్క్రిప్చర్స్ అయితే నువ్వు చదువుతావో అది నీ జీవితంలో నెరవేరుతాయి. ఎందుకంటే సింహం పిల్లలు లేమి కలవై కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి. చూసారా, నువ్వు దేవుడికి ప్రార్థించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో అన్ని విషయాలలో నిన్ను బ్లెస్ చేస్తాడు. ఏ మేలు అంటే నీకు మంచి ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, నీకు ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, బంగారం ఉంటుంది, వాహనాలు ఉంటాయి, ప్రశస్తమైన వస్త్రాలు ఉంటాయి. ఏ మేలు కొదువై ఉండదు. చూసారా అండి? ఇలా ఉండాలి మన జీవితం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో ఏ విషయంలో కూడా కొదువ కావద్దు, ఏ విషయంలో కూడా తక్కువ కావద్దు. 3వ తారీఖు వచ్చే వారికి శాలరీ కంప్లీట్, 5వ తారీఖు వచ్చే వారికి ఇంట్లో గ్రాసరీస్ ఉన్నాయి, మంత్ ఎండ్కి వచ్చేసరికి ఇంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇక్కడ వాక్యం ఏం సెలవిచ్చింది? యెహోవాను నమ్ముకున్న వారికి, ఆశ్రయించే వారికి, ప్రార్థన చేయ వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే నువ్వు ప్రే చేసుకోవాలి, లార్డ్ జీసస్ నాకు ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ ని దయచేయనైనా. నా మంత్ ఎండ్ వచ్చినా కూడా నా ఇంట్లో గ్రాసరీస్ అయిపోవద్దు, ఫ్రూట్స్ అయిపోవద్దు, వెజిటబుల్స్ అయిపోవద్దు. నా మంత్ ఎండ్కి వచ్చినా కూడా నా శాలరీలో మిగులు బాటు ఉండాలి. నేను నా పిల్లలు తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా అనేకంగా మిగిలాలి. ఏ విషయంలో కొదువ ఉండొద్దు అని ప్రార్థించుకోవాలి. సో ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ గురించి ప్రార్థించుకోండి. నా గిన్నె నిండి పొంగి పొర్లును కాక అని ప్రార్థించుకోండి.
సో దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ వి నీడ్ టు ప్రే. సో నువ్వు ప్రేయర్ లో బ్లెస్సింగ్స్ పలకండి, ప్రేయర్ లో బ్లెస్సింగ్స్ పలకండి, బ్లెస్సింగ్స్ ని పలకండి. లార్డ్ జీసస్, నాకు మంచి ప్రశస్తమైన వస్త్రాలతో నన్ను తృప్తిపరచునైనా, మంచి పేరుని ఘనతను నాకు దయచేయనైనా, మంచి ఐశ్వర్యాన్ని దయచేయండి, మంచి ఉద్యోగాన్ని దయచేయండి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ ని దయచేయండి, మంచి పొజిషన్ ని దయచేయండి. అయ్యా, నేను ఏ విషయంలో కొద్దువగా ఉండద్దు, నేను ఏ విషయంలో తక్కువగా ఉండద్దు, అన్ని విషయాలలో ఉండాలి. నేను సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మంచి అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలి, తిని తృప్తి పొందాలి, అనుభవించాలి. సో ఇలా యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్, యూ నీడ్ టు ప్రే లైక్ దిస్, ప్రే లైక్ దిస్. ఇలా ప్రే చేసిన కొద్దీ దేవుడు కూడా అలా నీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుస్తుంటాడు, నీ నోటి మాటలను తగ్గట్టుగా మారుస్తుంటా అంటాడు. సో మారుస్తాడండి దేవుడు. సో డోంట్ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్. మళ్ళీ చెప్తున్నాను, ఫిక్స్ కావద్దు. మనం ఏ మేలు కొదువై ఉండకుండా ఉండాలి. దేంట్లో మనం కొదువగా ఉండద్దు, దేంట్లో మనము షార్టేజ్ లా ఉండదు. ఒక ఫలాలిచ్చే చెట్టు లాగా ఫలించాలి, ఒక ఫలాలిచ్చే వృక్షం లాగా మనము అన్ని విషయాలలో ఫలించాలి. నేను చాలా మంది ధనవంతుల ఇళ్లలో చూశాను, వాళ్ళకు 1000 కోట్ల ఆస్తి, కానీ వాళ్ళకి ఇంట్లో సంతోషం లేదు, ఆరోగ్యము లేదు, ఇంట్లో ఆనందము లేదు. సో 3 పూటల భోజనం చేయడానికి కూడా లేదు. 3 పూటల భోజనం బదులు 3 పూటల మెడిసిన్స్ తింటుంటా అంటారు. సో అది ఏమి కొదువగా ఉంది? సంతోషం కొదువగా ఉంది. అలాగే ఆ యొక్క ఆనందము కొదువుగా ఉంది, ఆరోగ్యం కొదువుగా ఉంది. కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు ఆ సంతోషం, ధనము, కొంతమంది ఇళ్లలో ధనం వచ్చిన తర్వాత సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు ధనం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతత ఉంటుంది, ఆ మనశ్శాంతి ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది, ఆ ఆరోగ్యం ఉంటుంది, ఆ ఆయువు ఉంటుంది. అందుకే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నువ్వు ఏ విషయంలో కూడా కొదువగా ఉండద్దు. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో ప్రాస్పరిటీతో ఉండాలి. ఆ ధనం వల్ల కూడా నీ ఆరోగ్యం పాడు కావద్దు, ఆ ధనం వల్ల కూడా నీకు ఆ యొక్క సంతోషం పోవద్దు, ఆనందం పోవద్దు. అలాగే బ్లెస్ చేస్తాడండి దేవుడు. దేవుడు ఏదన్నా నీకు ఇస్తే మాత్రము అందులో పీస్ ఉండేలాగా చూస్తాడు, ప్రశాంతత ఉండేలాగా చూస్తాడు. సో ఏ మేలు కొదవ లేకుండా చూస్తాడు. అందుకే ప్రే ఫర్ ఇట్. ఆశ్రయించే వారి కంటే ఏంటిది, ప్రేయర్ చేసే వాళ్ళకు, దేవుడికి ప్రేయర్ చేసే వాళ్ళకు ఏ మేలు కొదువై ఉండదు. అందుకే పనికిరాని ముచ్చట్లకు వెళ్ళకండి, అది నీ బ్లెస్సింగ్స్ ని ఆపివేస్తుంది. గొడవలు కొట్లాటలు పెట్టుకోవద్దండి ఇంట్లో, అది బ్లెస్సింగ్స్ ని ఆపివేస్తుంది, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఆగిపోతుంది. సో వీటన్నిటి బదులు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ ప్రాస్పరిటీ, ఫోకస్ ఆన్ యువర్ financial growth, financial blessing, then your finances will be increased. మనసు ఎక్కడ ఉంటుందో మార్గం అక్కడ ఉంటుందండి. మనసు దేని మీద అయితే నిలుస్తావో అదే నెరవేరుతుంది. నువ్వు దేని మీద అయితే నమ్మకం పెట్టుకుంటావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. నీ మనస్సు, నువ్వు నేను వర్ధిల్లాలి. ఇప్పుడు చాలా మంది కూడా గొప్ప బిజినెస్ మ్యాన్స్ ఎలా బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్ కావాలని అనుకున్నారు కాబట్టే బిజినెస్ మ్యాన్ అన్నారు. సో నేను కూడా ఈ దరిద్రంలో వద్దు, నేను సంపాదించుకోవాలి అని కష్టపడ్డారు, రాత్రింపగలు కష్టపడి సంపాదించుకొని ప్రాస్పరిటీలోకి వచ్చి వాళ్ళు తన జీవితాలను అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కానీ నువ్వు మన దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నావా, అయితే నీకు ఏ మేలు కొదువ లేకుండా చూసుకుంటాడు. సో నువ్వు ప్రేయర్ చేసావా, ఇలా ప్రేయర్ చేసావా, చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్. సో నీ ప్రేయర్ లైఫ్ లో ఒక పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. నీ ప్రేయర్ లైఫ్ లో నన్ను ఘనంగా ఆశీర్వదించు ప్రభువా, బ్లెస్సింగ్స్ ఎక్కువగా పలకండి. నన్ను, నా కుటుంబాన్ని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయి ప్రభువా, అన్ని ఆరోగ్యంలో బ్లెస్ చేయి ప్రభువా, అన్ని విషయాల్లో బ్లెస్ చేయి ప్రభువా అని ఇలా బ్లెస్సింగ్ ని రిలీజ్ చేయండి. ఫైనాన్సెస్ ని ప్రవచించుకోండి. నాకు నూతన గృహం అనే ఆశీర్వాదాన్ని దయచే ప్రభువా, నూతన వాహనం అనే ఆశీర్వాదాన్ని, నూతన ఉద్యోగం అనే ఆశీర్వాదాన్ని దయచే ప్రభువా. Forget about your capacity, forget about your capability, forget about your qualification, forget about your education, forget about your nature. అన్నిటి గురించి ఫర్గెట్ కాండి, మర్చిపోండి. జస్ట్ ఆస్క్ గాడ్. నువ్వు అడుగు, అంతే. అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు. ఆయన్నే ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నీ క్వాలిఫికేషన్ ని చూసుకోకు, నీ ఎక్స్పీరియన్స్ ని చూసుకోకు, నీకు కెపాసిటీని చూసుకోకు, నీ ఏజ్ ని చూసుకోకు, దేన్ని చూసుకోకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఆస్క్ గాడ్ విత్ ఫ్రీ మైండ్.
ఆస్క్ గాడ్ విత్ పాజిటివ్ మైండ్ సెట్. ఎస్, ఇది నేను తప్పకుండా పొందుకుంటాను, నా దేవుడికి సమస్తము సాధ్యము అని నమ్మి ప్రార్థించండి. ఎందుకంటే అందరి మైండ్లు కుదించిపోయాయి ఈ జీవితంలో, ఈ పోరాటాల వల్ల, ఈ శ్రమల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల, ఇరుకుల వల్ల ఒక నీరు గారిపోయారు. అది మొత్తము డ్రై అయిపోయింది. ఆ యొక్క హోప్ అనేది డ్రై అయిపోయింది. నో, అలా డ్రై కావద్దు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు అని నమ్మి ప్రార్థించండి. చాలా మంది 40 సంవత్సరాలకు ఆశీర్వదించబడ్డవారు, కొంతమంది 50, కొంతమంది 60, కొంతమంది 70 సంవత్సరాల్లో కూడా ఘనంగా ఆశీర్వదించబడ్డవారు. ఇప్పుడు అబ్రహాము 100 సంవత్సరాలకు ఆశీర్వదించబడ్డాడు. సో అలాగే మన ఆశీర్వాదం కూడా ఎలా వస్తుందో మనకు తెలియదు. సో నువ్వు కోరుకొని నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకున్నంత వరకు అది నీకు దక్కదు. సో ఘనంగా ప్రార్థించాలండి. ఎప్పుడైనా కూడా పట్టుదల ఉండాలి. ప్రార్థనలో ఎప్పుడైనా పట్టుదల ఉండాలి. ప్రార్థనలు ఎప్పుడైనా కూడా ఒక ఇంటెన్షన్ అది స్ట్రాంగ్ గా ఉండాలి. మూవ్ కావద్దు. ఏది కూడా తొందరగా రావండి, సంవత్సరాలు పట్టొచ్చు. సో నీ జీవితకాలం 30 సంవత్సరాల్లో పొందుకోలేంది నువ్వు 6 నెలల్లో పొందుకోవచ్చు. అలా పొందుకునే వరకు ప్రార్థించండి. సో ఇంటెన్షన్ తో ప్రార్థించండి, ఫోర్స్ఫుల్ గా ప్రార్థించండి, రిపీటెడ్ గా ప్రార్థించండి, కంటిన్యూస్ గా ప్రార్థించండి, ఫెయిత్ తో ప్రార్థించండి. సో అప్పుడు దేవుడు నీ యొక్క మొరను విని నిన్ను ఆలకించి నీకు ఆ బ్రేక్ త్రూ ఇచ్చేస్తాడు. ఏ విషయంలో కూడా కొదువతో మనం బ్రతకద్దు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే నువ్వు ప్రేర్ చేసుకోవాలి. ఏ విషయంలో నేను కొదువగా ఉండొద్దు అని ప్రార్థించుకోవాలి. మన పిల్లల్ని పెంచి పోషించడానికి మనకు ఇంకా శక్తి సామర్థ్యము కావాలి. మన పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళకి మంచి బట్టలు, మంచి ఉద్యోగం, మంచి ఫుడ్ పెట్టడానికి మనకు శక్తి సామర్థ్యము కావాలి. సో అలా నువ్వు ప్రార్థించుకో, లార్డ్ బ్లెస్ మీ. ఎందుకంటే మనం కర్సులో ఉండడం ఆయన చిత్తం కాదండి. మనము అనారోగ్య సమస్యలలో, ఆర్థిక సమస్యలలో, ఇలా కర్సులలో, శాపాలలో ఉండడం మన చిత్తము కాదండి. మీరు అనొచ్చు, బ్రదర్ నేను ప్రేయర్ చేస్తున్నాను కానీ నథింగ్ విల్ బి వర్కౌట్, బట్ ఎవ్రీథింగ్ విల్ బి వర్కౌట్ వెన్ టైమ్స్ కమ్. నువ్వు ప్రార్థన చేస్తుండు, ఒక సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీ పరిస్థితులను అన్ని కూడా దేవుడు మార్చేసి నిన్ను ఆశీర్వాదం వైపు పరిగెత్తేలాగా చేస్తాడు. ఇదంతా ప్యూరిఫికేషన్ పీరియడ్. మనమంతా కూడా ఆ శిలువ మరణంలో దేవుడు ఆ దరిద్రాన్ని తీసేసుకున్నాడు, ఆ పేదరికాన్ని తీసేసుకున్నాడు, ఆ లేమితనాన్ని తీసేసుకున్నాడు, మనకు రావాల్సిన ఆ యొక్క నరకాన్ని తీసేసుకున్నాడు. నరకాన్ని తీసేసి పరలోకానికి, శిల్వ మరణం అంటేగా అన్ని రకాల బ్లెస్సింగ్స్ అండి, ఆల్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద క్రైస్ట్, ఇన్ ద క్రూసిఫిక్షన్. సో ఆ శిల్వలో అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ శిల్వలో వెలుగుంది, ఆ శిల్వలో జీవం ఉంది, ఆ శిల్వలో సక్సెస్ ఉంది, ఆ శిల్వలో విక్టరీ ఉంది, ఆ శిల్వలో ప్రాస్పరిటీ ఉంది, ఆ శిల్వలో అనాయింటింగ్ ఉంది, ఆ శిల్వలో అన్ని రకాల బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు. పరలోకం ఉంది ఆ శిల్వలో, పాప క్షమాపణ ఉంది, రక్త ప్రోక్షణ ఉంది, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ వచ్చేసింది. సో ఈ టుక్ అవర్ ఇనిక్విటీస్ అని ఉంటది. మన బాధలను ఆయన తీసేసుకున్నాడు, మన రోగాలను, మన వ్యసనాలను తీసేసుకున్నాడు, అన్ని తీసేసుకున్నాడు అది. సో ప్రే ఫర్ ఇట్, ప్రే ఫర్ ఇట్, ప్రే ఫర్ ఇట్. సో కలిమియు సంపదయు వాని ఇంట నుండును. చూసారా అండి, దేవుడు బ్లెస్ చేస్తే మన ఇంట్లో ఏముండాలట? కలిమియు సంపదయు. సో ధనము, ఐశ్వర్యము, బంగారము, వస్త్రాలు, ఇవి మన ఇంట్లో ఉండాలి. వాని ఇంట్లో ఉండడు, వాని నిత్యము నిల్చును, వాని నీతి నిత్యము నిల్చును. సో ఇది దేవుడి యొక్క ఆశీర్వాదం. అంతేగాని గొడవలు ఉండాలా ఇంట్లో, కొట్లాటలు ఉండాలా? ఇక్కడ కలిమియు సంపద అన్నాడు కానీ అప్పులు ఉండాలని అన్నాడా? లేదు, అప్పులు ఉండాలని అని చెప్పలేదే. సో ఆర్థిక సమస్యలు ఉండాలని చెప్పాడా? దరిద్రం ఉండాలని చెప్పాడా? పేదరికం ఉండాలని చెప్పాడా? మన ఇంట్లో ఏముండాలట? కలిమియు సంపదయు ఉండాలట. సంపద ఉండాలి, ధనం ఉండాలి. సో నీతి నిత్యము నిల్చును, మన నీతి నిత్యము నిల్చును. విలువ గల ధనము, చూసారా, విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండదు. సో జ్ఞానుల ఇంట ఏముంటుందట? విలువ గల ధనము, నూనె జ్ఞానుల ఇంట ఉండదు. బుద్ధిహీనులు దాన్ని వ్యయపరచును. సో ఇప్పటి వరకు మన ఇంట్లో ఇలా వర్ధిల్లట్లేదంటే మనం ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాము. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. సో మన ఇంట్లో ఏముండాలి? విలువ గల ధనము, కలిమియు, సంపదయు, ఇవి మన ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా అండి? అప్పులు మన ఇంట్లో ఉండకూడదు, అనారోగ్య సమస్యలు కాదు, లేకపోతే లేమితనము కాదు, పేదరికము కాదు, దరిద్రము కాదు, గొడవలు కాదు, కొట్లాటలు కాదు. ఇది కాదు మన ఇంట్లో ఉండాల్సింది. సంతోషము మన ఇంట్లో ఉండాలి, ఆనందము మన ఇంట్లో ఉండాలి, ప్రాస్పరిటీ మన ఇంట్లో ఉండాలి. సో పేదరికం మన ఇంట్లో ఉండకూడదు, సంపద మన ఇంట్లో ఉండాలి. సో గొడవలు, కొట్లాటలు ఉండకూడదు. సో చూసుకోండి, చెక్ చేసుకోండి మీరే, నా ఇంట్లో ఏది ఉంది, ఏది లేదు.
సో ఏది కొలువగా ఉంది? అందరిలో మాత్రము గొడవలు కొట్లాటలు పుష్కలంగా ఉంటాయి. అందరిలో మాత్రం మనస్పర్ధలు పుష్కలంగా ఉంటాయి. అందరిలో మాత్రము అరవడాలు కరవడాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే అవి ఉన్నాయి కాబట్టి ఇవి ఉండవు. ఏ కుటుంబం అయితే శాంతితో ఉంటుందో, ఏ కుటుంబం అయితే అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ లో ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఏక మనస్సు కలిగి ఉంటుందో ఆ కుటుంబము దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండు. సో నీ ఇంట్లో ఏది ఉండాలి? సంపద ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, బంగారం ఉండాలి, ప్రశస్తమైన వస్త్రాలు ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, అన్ని రకాలుగా మనం ఉండాలి. అర్థమవుతుందండి? సో యూ నీడ్ టు ప్రే ఫర్ దట్. విలువ గల ధనము ఉండాలి. ఎస్, అన్ని రకాలుగా మనం బ్లెస్ కావాలి. ఫైనాన్సెస్ ఉండాలి ఇంట్లో, ల్యాక్ ఉండదు ఎప్పుడు కూడా ఇంట్లో. ఆ నూనెయు జ్ఞానుల అంటే నూనె అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్లో గ్రాసరీస్ అనుకోవచ్చు. సో ఇంట్లో ప్రాస్పరిటీ కావచ్చు, అన్ని కూడా ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సో బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. సో అంటే తెలివి లేని వాళ్ళు వీటిని అన్నింటిని పోగొట్టుకుంటాడు. సో ఫోకస్ ఆన్ యువర్ ప్రాస్పరిటీ, ఫోకస్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్. నీ బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ చేస్తే నువ్వు బ్లెస్ అవుతావు. డోంట్ ఫోకస్ ఆన్ కర్స్, డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. నేను డెవలప్ కావాలని ప్రార్థించుకోండి. మీరు ఆడవాళ్ళ పర్లేదండి, మీ ద్వారా కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. అనుకోవద్దు నేను ఆడదాన్నే, ఇంట్లో మా మగవాళ్ళు సంపాదించలేకపోతున్నారు, నేనేం సంపాదించాలి అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా. చాలా మంది ఇళ్లలో మగవాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఆడవాళ్ళు సంపాదించి అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇళ్లలో మగవాళ్ళు సంపాదించింది మిగులుబాటు ఉండదు, కానీ ఆడవాళ్ళు సంపాదించింది చాలా మిగులుబాటు ఉంటుంది. చాలా మంది ఇళ్లలో మగవాళ్ళ సంపాదన కంటే ఆడవాళ్ళ సంపాదన వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అందుకే నువ్వు ఆడదాన్ని అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. నువ్వు ఆశ కలిగి ఉన్నావా, దేవుడు తృప్తిపరుస్తాడు అంతే అన్నాడు. కానీ మగవాడి ఆశని తృప్తిపరుస్తాను అన్నాడా? ఆడవాళ్ళే ఆశని తృప్తిపరుస్తాను అన్నాడా? నువ్వు మనిషి అయితే చాలు, దేవుడు నీ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సో ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ అవర్ పోర్షన్. మన పోర్షన్ అది కాదు. ఈ ల్యాక్ మన పోర్షన్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అదొక దురాత్మ. మనల్ని ఏంటిది పట్టి పీడిస్తున్న దురాత్మ, అప్పులు పట్టి పీడిస్తున్న దురాత్మ, అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్న దురాత్మ. సో ఆ రెంటెడ్ హౌసెస్ కాదు, మనం ఓన్ హౌసెస్ లో ఉండాలి. సో మంచి కారు కొనుక్కోవాలి, ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలి, మంచి ఫ్లాట్స్ కొనుక్కోవాలి, అలాగే మంచి కార్లు కొనుక్కోవాలి. సో దీన్ని కొనుక్కొని కూడా నువ్వు గర్వం రాకుండా చూసుకోవాలి, అహంకారం రాకుండా చూసుకోవాలి. మంచి ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకోవాలి, అది దేవుడి చిత్తము. అంతేగాని చిన్న గుడ్డలు వేసుకోవాలని దేవుడి చిత్తమా? సో కాదు అది. సో నువ్వు మంచిగా ఉండాలి, అన్ని విషయాల్లో సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి వర్ధిల్లి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఎన్ని సంపాదించినా ఎంత ఉన్నా దేవుడితో మాత్రం మనం గడపకుండా ఆపద్దు. అది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఎంత సంపాదించినా మనకు గర్వం రాకుండా చూసుకోవాలి. ఎంత సంపాదించినా దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగము ఇవ్వకుండా ఆపద్దు. సో ఈ మూడు విషయాల్లో మనం దేవుడికి ఏం చేయాలో ఒక క్లారిటీ ఇవ్వాలి. సో మన ఇంట్లో ఏముండాలి? ఇప్పటి నుంచి విలువ గల ధనం ఉండాలి, కలిమియు సంపదయే ఉండాలి, నూనె ద్రాక్ష రసం ఉండాలి. ఇది మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను. ఎప్పుడైనా కూడా కష్టపడి పని చేయాలి, కానీ మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి నేను ధనవంతుడు కావాలని మోసము చేత సంపాదించిన ధనము క్షీణించును. కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సో చూసారా అండి, కష్టపడి పని చేయాలి. చాలా మందిగా నేను ధనవంతుని కావాలి అన్న గోల్ పెట్టుకొని అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్య చేసిన సంపాదన ఎప్పుడు కూడా పనికిరాదండి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, చాలా మంది 99% వ్యభిచారం ఎందుకు చేస్తారు? డబ్బుల షార్టేజ్ వల్లనే. చాలా మంది దొంగలు ఎందుకు అవుతారు? ఆ డబ్బులు లేకపోవడం వల్లనే. చాలా మంది బ్యాంకులకు ఎందుకు కన్నాలు ఇస్తారు? అదేమన్నా ప్యాషన్? ఆ బ్యాంకులకు కన్నాలు వేయడం లేదా దొంగతనం చేయడం అదేమన్నా ప్యాషనా? లేదు, వాళ్ళ ఆర్థిక సమస్యలలో చితికిపోయి ఎక్కడ దారి దొరకక వ్యభిచారంలోకి దిగి ఆ వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదిస్తారు. అది ఆశీర్వాదము కాదు. చాలా మంది చితికిపోయి ఆ డ్రగ్స్ అమ్మడం, లేకపోతే ఆ లిక్కర్ అమ్మడము, లేకపోతే ఆల్కహాల్స్ అమ్మడము, లేకపోతే ఆ దొంగతనము చేయడము డబ్బు వల్ల, లేకపోతే స్మగ్లింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఎందుకు? వాళ్ళ ఆర్థిక వల్లనే చేస్తారు, ఆర్థిక సమస్యల వల్లనే చేస్తారు. చూసారండి, ఆర్థిక సమస్యల వల్ల మనిషి ఏమవుతాడంటే దారి తప్పిపోతాడు. ఆ వ్యభిచారం చేయడానికి కారణం మనీ, ఆ దొంగతనం చేయడానికి కారణం మనీ ప్రాబ్లం వల్లనే.
లేకపోతే వాళ్ళకి ఏం సరదా కాదు, ప్యాషన్ కాదు, ఫైనాన్స్ ప్రాబ్లం వల్లనే సో తప్పిపోతుండంటారు. అలా సంపాదించిన ధనము క్షీణించిపోతుందండి. కష్టము చేసుకోవాలి, ఏం పర్లేదు. నువ్వు కూరగాయల షాప్ పెట్టుకున్నా మంచిదే. దేవుడు కూరగాయల షాప్ పెట్టుకున్న వాళ్ళని కూడా అభివృద్ధి పరిచిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే చికెన్ సెంటర్ పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా మంచి షాప్ పెట్టుకున్నా, సూపర్ మార్కెట్ పెట్టుకున్నా దేవుడు బ్లెస్ చేస్తాడు. అలా కష్టపడాలి. కష్టపడి చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టపడి పని చేసుకునేవాడు సంపాదించుకుంటాడు. అంతేకాని బ్రదర్ ఇక చెప్పాడు ప్రాస్పరిటీలో ఉండాలి, లేమితనం ఉండదు కానీ మీరు అన్యాయంగా అక్రమంగా మాత్రం వెళ్ళొద్దు. అన్యాయంగా అక్రమంగా మాత్రం వెళ్ళొద్దు. సో ఒకరిని మోసం చేస్తే 1,00,000 వస్తాయి, వద్దు. నువ్వు కష్టపడి పని చేస్తే 10,000 వస్తాయా? ఆ 10,000నే దేవుడు నీకు వృద్ధి చేస్తాడు. 10,000నే నిన్ను బ్లెస్ చేసి ఇరుకులో విశాలతను కలిగ చేస్తాడు. సో అందుకే కష్టపడండి, కష్టపడి పని చేసుకోండి. అది ఏ పనైనా మంచిదే అండి. దొంగతనము, వ్యభిచారము తప్ప, ఆ స్మగ్లింగ్ తప్ప ఏ మంచి పనైనా చేసుకోవచ్చు. ఏ మంచి పనైనా చేసుకొని మనము సంపాదించుకోవచ్చు. సో కొంతమంది కూరగాయల షాప్ పెట్టుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జ్యూస్ షాప్ పెట్టుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని మంచిగా సంపాదించాలి. అది బెస్ట్ బిజినెస్, బెస్ట్ బిజినెస్. సో అలాగే నువ్వు ఏ పనైనా కూడా కష్టపడి పని చేసుకో, పని చేసుకొని సంపాదించుకో. అంతేకాని మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. అందుకే జెన్యున్ గా కష్టపడదాము, హార్డ్ వర్క్ చేద్దాం. లేట్ అయినా మంచిదే. మోసం చేసి సంపాదించిన వాడు 1 year లో డెవలప్ అయితే, నిజాయితీగా నడిచిన వాడు 5 సంవత్సరాల్లో డెవలప్ అవుతాడు. కానీ 1 year లో డెవలప్ అయింది కాస్త కుప్పకూలిపోతాడు. ఒక రోజుకే కుప్పకూలిపోతాడు. కానీ కష్టం చేసి సంపాదించిన వాడు ఎప్పుడు కూడా కుప్పకూలిపోడు. బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనం స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అంతేకాని ఓవర్ నైట్ లో బ్లెస్ కావడం కూడా శ్రేయస్కరము కాదు, క్షేమస్కరము కాదు. ఎప్పుడైనా కూడా మన బ్లెస్సింగ్స్ వన్ బై వన్ స్టెప్ ఆన్ స్టెప్ వెళ్ళాలి. స్లోగా ఎదగాలి. ఎప్పుడైనా కూడా ఫాస్ట్ గా ఎదగాలని కోరుకోకూడదు. అది ప్రమాదము, అది శ్రేయస్కరము కాదు. సో అందుకే ఆస్తిని ఎవరు వృద్ధి చేసుకుంటారు? కష్టపడి పని చేసేవాళ్ళు. సో దేవుడు కష్టపడమన్నాడు, దాన్ని బ్లెస్ చేస్తా అంటాడు. సో కష్టపడాలండి, ఉద్యోగంలో కష్టపడాలి. మేనేజర్ కి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో మాట్లాడద్దు. నీ మేనేజర్ ఏ పని చెప్పినా కూడా నువ్వు చేస్తూనే ఉండాలి. నీకు నచ్చకపోయినా కూడా చేస్తూనే ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడి పని చేసుకోవాలి. ఇంట్లో కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి. కష్టపడి ఇంటి పని, వంట పని చేసుకొని కష్టపడి పిల్లల్ని పోషించాలి. సో ఆ కష్టపడే తత్వం కూడా ఉండాలి. చాలా మందికి సుఖానికి మరుగుతారు. సుఖానికి ఎప్పుడు మరగద్దండి, అది సోమరిపోతుని చేస్తుంది. సో కష్టపడాలి, పని చేసుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, చేసుకునే. నాకు లైఫ్ లో 3 ఉంటే చాలండి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం, చేసుకోవడానికి ఒక పని. ఈ 3 ఉంటే చాలు నాకు. ఈ 3 ఉంటే చాలు లైఫ్ లాంగ్. నేను తుది శ్వాస వరకు నేను కష్టపడి పని చేయాలనే కోరుకుంటాను. నా తుది శ్వాస విడిచే వరకు కూడా ఏదో ఒక ఉద్యోగంలోనే ఉండాలి, ఏదో ఒక సంపాదనలోనే ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరు పెట్టరు, ఆశించద్దు. మనం ఎవరు పెట్టాలని ఆశించద్దు కూడా. సో మనమే ఇంకా బ్లెస్ అయ్యి మన పిల్లల్ని బ్లెస్సింగ్ లాగా మార్చాలని కోరుకోవాలి. అందుకే మనందరము ఈ తుది శ్వాస విడిచే లోపు మనము మన పిల్లలకు కూడా సెట్ చేసేలాగా ఉండాలి. అలాగా ఉండాలి. ఆ ఫైనాన్స్ ప్రాబ్లం మన పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. ఆస్తిని వృద్ధి చేసుకొనును కష్టపడి పని చేసిన వాడు. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారండి, బద్ధకంగా పని చేయొద్దు, దరిద్రం మీదికి వస్తుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సో ఉంటది, శరీరం అన్నాక బలహీనతలు ఉంటాయి, శరీరం అన్నాక సహకరించదు, శరీరం అన్నాక అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం తోసుకొని వెళ్ళాలి. ఏది కూడా ఫోకస్ చేయొద్దండి. ఆ నడుము నొప్పి ఉన్నా కూడా ఫోకస్ చేయొద్దు. ఐ హావ్ మెనీ ప్రాబ్లమ్స్ బట్ ఐ స్టిల్ నెవర్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. ఫోకస్ చేయకుండా నడుస్తూనే ఉంటాను, సాగిపోవాలి, దూసుకొని వెళ్తూనే ఉండాలి, ముందరికి వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు దరిద్రంలో కూర్చున్నప్పుడు అపవాది నీకు పనిచేయడు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పని చేస్తావో అప్పుడే అపవాది నీకు విరోధంగా పనిచేస్తాడు. సో బద్ధకంగా పని చేయదు. ఆ ఇంటి పనైనా, వంట పైన, ఉద్యోగమైనా, మినిస్ట్రీ అయినా, ఏదైనా కూడా బద్ధకంగా పనిచేయద్దు. దానివల్ల దరిద్రం మీదికి వస్తుంది. శ్రద్ధగా పనిచేయవాడు ఆశీర్వవంతుడు. శ్రద్ధ కలిగి ఉండాలండి. అందుకే మనం ఏ పని చేసినా కూడా మనస్సు, ఆలోచన, తలంపులు, పంచేంద్రియాలు ఏకమై ఉండాలి. మనస్సు ఎప్పుడైనా కూడా లగ్నం చేయాలి. మనం చేసే పని మీద మనసు లగ్నం చేయాలి. శ్రద్ధగా పని చేయాలి. అబ్బో ఈ రోజు నా ఆఫీస్ పని అట్లా అనుకోవద్దు.
దేవుడిచ్చిన పని, ఆఫీస్ పని, నీ మేనేజరు ఎంత పని చెప్పినా నువ్వు చేస్తూనే ఉండాలి. ఎంత పని చెప్పినా చేస్తూనే ఉండాలి. 10 గంటలు కాదు, 12 గంటలు చేసిన, 14 గంటల పని ఇచ్చినా కూడా నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు అలా చేసినప్పుడే నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో కష్టపడి పని చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా వృధా కానియడండి. సో అందుకే ఆ బద్ధకం పోవాలని కూడా ప్రార్థించాలి. ఉంటది లేజినెస్, స్పిరిచువల్ లేజినెస్ ఉంటది. ప్రార్థన చేసుకోవాలనిపిస్తే కానీ ప్రార్థన చేసుకోలేము. వెళ్ళి సంపాదించాలనిపిస్తే కానీ వెళ్ళలేము. కాళ్ళు తీసి బయటికి అడుగు పెట్టలేము. సో ఏదో బిజినెస్ చేయాలని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉన్నంత వరకు పని జరగదండి. యాక్షన్ లోకి దిగినప్పుడే పని జరుగుతుంది. సో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎంతో లేజినెస్ ఉంటుంది. వాటి గురించి ప్రేర్ చేసుకోవాలి. లేజినెస్ ఆల్సో ఇట్స్ ఎ స్పిరిట్. మీకు తెలుసో తెలియదు కానీ ఆ లేజినెస్, బద్ధకం కూడా ఒక దురాత్మ శక్తి లాంటిదే. దాన్ని తీసేసుకోవాలి. అంటే దురాత్మ కాకుండా నేను రోగం అని అంటాను. సో రోగం అనుకోండి. ఈ యొక్క బద్ధకం కూడా రోగమే. బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాగా ఈ బద్ధకం కూడా ఒక రోగమే. ఆ రోగాన్ని మనం తీసేసుకోవాలి. దీనికి మెడిసిన్స్ ఉండవు. ప్రేయర్ ఒకటే మెడిసిన్. శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడవును. శ్రద్ధ కలిగి ఉండండి. సో నీకు ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ చూసుకో, వేరే జాబ్ కాకపోతే వేరే జాబ్ చూసుకో. ఇయర్ ఆన్ ఇంక్రిమెంట్ అయిపోవాలి. మనందరికి బయట ఆపర్చునిటీస్ చేయగలిగినవి చాలా ఉన్నాయి. సో కష్టపడే వాడికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కష్టపడే వాడికి ఎప్పుడు కూడా దేవుడు నీడగా ఉంటాడు. ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో దేవుడితో కూర్చోండి. అందుకే సిట్ విత్ గాడ్. లార్డ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది మై ఫైనాన్సెస్. అయ్యా భాగ్యం సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తానన్నావు. లార్డ్ బ్లెస్ మీ అని అడగండి దేవుణ్ణి. ఐశ్వర్యవంతుడగును, శ్రద్ధ గలవాడు. సో ఇవన్నీ బైబిల్లో ఉన్న వాక్యం, నా వాక్యం కాదు. ఇక్కడ చాలా మంది కూడా ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంటారు, లేకపోతే ఇదంతా అబద్ధ ప్రవక్త అని అంటారు. బైబిల్లో ఏది ఉందో అదే తీసి చెప్తున్నాను నేను. ఇదంతా నా ఓన్ ప్రీచింగ్ కావు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు కూడా ఈ దేవుడి చేత ఆశీర్వదించబడాలన్న ఆశ కలిగి ఉంది. ఘనంగా ఆశీర్వదించబడాలన్న ఆశ కలిగింది. ఎందుకంటే ఐ వాంట్ టు బ్లెస్ టు మెనీ పీపుల్. ఐ వాంట్ టు బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. సో చాలా మందికి బ్లెస్సింగ్ గా మారాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అలానే అడ్డదారులు తొక్కడం కాదు, నీతిగా వెళ్ళాలి, నిజాయితీగా వెళ్ళాలి. లేట్ అయినా మంచిదే. నీతిగా నిజాయితీగా మనం ఆశీర్వదించబడాలి. నీతిగా నిజాయితీగా వెళ్ళి మనం ఆశీర్వదించబడాలి. అబ్రహాము ఎవరిని దొంగతనం చేయలేదే, ఆశీర్వదించబడ్డాడు. యోబు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదే. సొలొమోను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదే. దావీదు ఎవరిని దొంగతనం చేయలేదే. అందరూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో నువ్వు యథార్థంగా ఉండు, నడుస్తుండు, ప్రతిరోజు దేవుడితో నడుస్తుండు, అదే ఆశీర్వాదం అండి. సో నువ్వు ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని వింటుండు, ప్రతిరోజు దేవుడితో నడుస్తుండు, ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటుండు, ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తుండు. సో చాలా మంది ఎక్కువసేపు వంట పని మీద, ఎక్కువసేపు ఇంటి పని మీద, ఎక్కువసేపు ఉద్యోగం మీద టైం గడుపుతారు. సో దానికంటే ముందు ఎక్కువసేపు నువ్వు దేవుడితో గడుపు. వీటన్ని విషయాలలో దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. నీకు దేవుడితో ఎక్కువసేపు గడపావా, ఆ 8 గంటలు ఉన్న ఉద్యోగము 4 గంటలకు మారుస్తాడు. అర్థమవుతుందా అండి? నువ్వు దేవుడితో సమయం గడిపావా, ఎక్కువసేపు గంట సేపు వంట పని కాస్త ½ అవర్ లోనే కంప్లీట్ చేపిస్తాడు. ఎందుకంటే నాకు అలాగే జరుగుతుంది. ఇప్పుడు నేను నా మినిస్ట్రీ చూసుకుంటాను, నా యొక్క పర్సనల్ ప్రేయర్ లైఫ్ చూసుకుంటాను, అలాగే ఇంకెవరైనా కాల్స్ చేస్తే వాళ్ళకు ప్రేయర్ చేస్తాను, నా ఉద్యోగం చూసుకుంటాను, నా పిల్లల్ని చూసుకుంటాను, నా కుటుంబాన్ని చూసుకుంటాను. నా కుటుంబంలో ఏది కావాలన్నా కూడా నేనే చూసుకుంటాను. నో బడీస్ బ్యాకప్. నాకు ఎవరు కూడా బ్యాకప్ లేరు, ఏ విషయంలో కూడా బ్యాకప్ లేరు. నేను వెళ్ళాల్సిందే, నేను చేయాల్సిందే, నేను చూసుకోవాల్సిందే. మినిస్ట్రీ నేను చూసుకోవాల్సిందే, మా భార్య పిల్లల్ని నేను చూసుకోవాల్సిందే, ఉద్యోగము నేను చూసుకోవాల్సిందే. సో సో ఎవరికైనా ప్రేయర్స్ వస్తే ప్రేయర్ లైఫ్ అవి కూడా నేను చూసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో బ్యాకప్. నా పర్సనల్ లైఫ్ మళ్ళీ నేను చూసుకోవాల్సిందే. సో ఈ మిమ్మల్ని ఇలా గ్రూమ్ చేయడం నేను చూసుకోవాల్సిందే. సో దేవుణ్ణి అడిగినప్పుడు అన్ని విషయాలలో హ్యాండిల్ చేయడానికి శక్తినిచ్చి, సమయాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చాడు. సో అందుకే ఫోకస్ చేయండి ఏ విషయంలోనైనా కూడా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. జ్ఞానవంతురాలు చూసారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సామెతలు 14:1 సో దేవుడు స్త్రీలకు కూడా అల్టిమేట్ పవర్ ఇచ్చాడండి. సో కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు చేయలేని కార్యాలు ఆడవాళ్ళు చాలా చేస్తారు. మగవాళ్ళు సంపాదించని సంపాదన ఆడవాళ్ళు చేస్తారు. సో అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సో జ్ఞానవంతురాలిగా ఉండు. నీ ఇల్లు నువ్వు కట్టుకో. నువ్వు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడి ఉండు. నువ్వు బగ్గర కొనుక్కోవాలని ఆశపడి ఉండు. నువ్వు కూడా సంపాదించాలని ఆశ కలిగి ఉండు. నువ్వు కూడా ఆస్తి మంచిలో వర్ధిల్లాలని ఆశ కలిగి ఉండు. సో అందుకే ఫిమేల్ కదా అని అనుకోవద్దు ఎప్పుడు కూడా.
సో దేవుడు ఇంకా నీకు అల్టిమేట్ పవర్ ఇచ్చాడు. లేడీస్ కి ఇంకా సూపర్ న్యాచురల్ పవర్ ఉంటదండి. ఈవెన్ మగవాళ్ళు కష్టపడ్డా కూడా సంపాదించలేనిది ఆడవాళ్ళు కష్టపడి సంపాదించగలిగే శక్తి ఉంటుందండి. సో అలా బ్లెస్ అవుతారు. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ లలో కూడా మంచి మంచి మేనేజర్ పొజిషన్, డైరెక్టర్ పొజిషన్, ప్రోడక్ట్ మేనేజర్ పొజిషన్, ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్స్, లేదు మంచి మంచి డిజిగ్నేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిమేల్సే అండి. అన్ని డిజిగ్నేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, అండ్ ఫిమేల్స్ కూడా ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. ఎంపవర్మెంట్ అంటే 50% మగవాళ్ళు, 50% ఆడవాళ్ళు. ఒకప్పుడు ఫిమేల్స్ ని తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని రంగాలలో, అన్ని పొజిషన్స్ లో ఫిమేల్స్ కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. వెళ్ళండి, గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌస్. నీ హౌస్ నుంచి వెళ్ళి మంచిగా ఇల్లు కట్టుకో. నీ ఇల్లు కట్టుకోమంటే జ్ఞానవంతురాలుగా వెళ్ళి నువ్వు మంచి ఉద్యోగం చేసుకొని మంచి ప్రాస్పరిటీలో వర్ధిల్లు. నా భర్త సంపాదించట్లేదే అని అట్లా అనుకోకు. నీకు దేవుడు, నీ ద్వారా దేవుడు మేబీ ఫైనాన్షియల్ గా నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడేమో. సో ఒకప్పుడు ఉండే మగవాడే సంపాదించాలని, ఇప్పుడు అలాంటి రూల్స్ ఏమీ లేవు. సో అది మనం పెట్టుకున్న రూలే. సో ఇద్దరు కలిసి సంపాదిస్తే ఆ ఇల్లు గొప్పగా వర్ధిల్లుతుంది. ఇద్దరు కలిసి జాబ్ చేస్తే ఇల్లు వర్ధిల్లుతుంది. అందుకే తుది శ్వాస వరకు జాబ్ చేసుకోవాలని ప్రార్థించండి. తుది శ్వాస వరకు ఏదో ఒక బిజినెస్ చేసి సంపాదించుకోవాలని ప్రార్థించుకోండి. డోంట్ ప్లాన్ ఫర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ కి ప్లాన్ ఎప్పుడో ఇక కాళ్ళు చేతులు లేవనంత వరకు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటూనే ఉండాలి. సో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సో జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకో. మూఢురాలు అంటే మూర్ఖురాలు అంటే గొడవలు పెట్టేది, ఇంట్లో కూర్చొని గయ్యాలితనం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని కొట్లాటలు పెట్టేవారు. సో ఆడవాళ్లకు ఒక గుణం ఉండాలండి, సాత్వికం అనే గుణం ఉండాలి. గయ్యాలితనం అనే గుణము ఎప్పుడు కూడా ఆడవాళ్ళలో ఉండకూడదు. ఆ ఇంటికి ఆశీర్వాదం కాదు. ఇల్లుని చూసి ఇల్లాల్ని చూడమంటారు. సారీ, ఇల్లాల్ని చూడమంటారు. ఆ ఇల్లుని చూసి ఇల్లాల్ని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఆ మీలో ఎవరికైనా గయాలి గుణము, గట్టిగా అరిచే గుణం ఉంటే తీసేసుకోండి. సాఫ్ట్, ఆడవాళ్ళలో సాత్వికం ఉండాలి. ఆడవాళ్ళలో ఏంటిది, ఆ యొక్క సాఫ్ట్ నేచర్ ఉండాలి ఎప్పుడైనా కూడా. మగవాడు కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి. సో ఆడవాళ్ళు ఆ గయాలితనం ఉండకూడదు. సో జ్ఞానం, ఎందుకంటే ఆ గయాలితనం వల్ల మైండ్ పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే దీర్ఘశాంతంతో ఉంటావో అప్పుడే నీకు ఆలోచనలు వస్తాయి, అప్పుడే నీకు మనసు నిలకడగా ఉంటుంది, అప్పుడే నువ్వు ఏ పనైనా చేసుకోగలుగుతావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటాది. సో ఇల్లు కట్టుకో అంటే నీ కుటుంబాన్ని కట్టుకో, మంచి ఉద్యోగం చేసుకో, మంచి బంగారాన్ని కొనుక్కో, మంచి ప్రశస్తమైన వస్త్రాలను కట్టుకో, మంచి మంచి తృప్తిగా ఉండు, మంచి తిని తృప్తిగా ఉండి అన్ని విషయాలలో వర్ధిల్లు అని దేవుడు చెప్తున్నాడు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చూసారా, లేమితనం అంటే ఎందుకు వస్తుందట? నువ్వు ఏ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెడుతుంటా అంటే నీకు లేమితనం వస్తుందట. ఆ గొడవలు పడవడం, వట్టి మాటలు అంటే ఆ గొడవలు పడడం, కొట్లాటలు పడడం, భర్తతో గొడవ పడడం, భార్యతో గొడవ పడడం. సో ఏ పని చేయకుండా అక్కడే ఉండడము. సో లేకపోతే ఆ ఇంట్లో ముచ్చట్లు, ఈ ఇంట్లో ముచ్చట్లు పెట్టడం వల్ల లేమి వస్తుందట. నువ్వు కష్టం చేసి పని చేసుకో, దేవుడు నీకు ప్రాస్పరిటీ ఇస్తాడు. కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టము చూడండి. అందుకే కొన్ని వర్డ్స్ ని నేను అక్కడ ఎల్లో కలర్ చేశాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ కష్టము, నువ్వు ఉద్యోగం చేసుకో నీకు లాభమే, లేకపోతే నువ్వు బిజినెస్ చేసుకో నీకు లాభమే, లేకపోతే ఇంకేదైనా ఏంటిది ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకో నీకు లాభమే కలుగును. కానీ ఏ జాబ్ చేయకుండా, ఏ కష్టము చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే అది లేమితనాన్ని తీసుకొస్తుంది. వద్దు, గొడవలు పెట్టుకోవద్దు. భార్యతో భర్తతో గొడవలు పెట్టుకోవద్దు ఇంట్లో. సో అది లేమితనాన్ని తీసుకొస్తుంది. ఒట్టి మాటలు, ఆ ఇంట్లో ముచ్చట్లు, ఈ ఇంట్లో ముచ్చట్లు, ఆ ఇంట్లో ముచ్చట్లు, ఈ ఇంట్లో ముచ్చట్లు, డోంట్ స్ప్రెడ్. అది నీకు లేమితనాన్ని తీసుకొస్తుంది, నీ ఆశీర్వాదం ఆపివేస్తుంది. కష్టపడి పని చేసుకో, నీకు లాభమే కలుగుతుంది. సో అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు ఒకటే గుర్తుపెట్టుకోండి, డోంట్ బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు నేను కూడా ఆశీర్వదించబడలేదంటే నాదే లోపము, ఎవరిని నేను బ్లేమ్ చేయను. ఇంకా నేను బ్లెస్ కావట్లేదంటే నాదే లోపము, ఎవరిని బ్లేమ్ చేయను. డోంట్ బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. అప్పుడు నీకు అందులో నుంచే నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు చేశాను, నేను ఎందుకు ఇంకా వర్ధిల్లలేకపోతున్నాను అని వస్తుంటది. సో ఏ కష్టమైనా చేసుకో, నీకు మంచి లాభము జరుగుతుంది. ఏదైనా చేసుకో, మంచి మంచి ప్రాస్పరిటీ వస్తుంది. కానీ ఏ పని చేయకుండా ఉట్టి మాటలు మాట్లాడే వల్ల గొడవలు పుడతాయి. చాలా మంది హౌస్ వైఫ్లు
ఇంట్లో ఉండి గొడవలు పుట్టిస్తుంటా ఉంటారు. సో అది మంచిది కాదు. లేమితనము వస్తుంటా ఉంటది. సహకరించండి మీ భర్తతో, మీ భార్యతో సహకరించండి. అందరూ కలిసి సంపాదించుకోండి. ఇంట్లో నలుగురుంటే నలుగురు సంపాదించుకోవాలి. ఐదుగురుంటే ఐదుగురు సంపాదించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబము ఫైనాన్షియల్ గా గ్రోత్ వస్తది. ఒక్కరు సంపాదిస్తే నలుగురు కూర్చొని తినడం ఆ రోజులు పోయాయి. సో అందుకే కష్టపడి పని చేసుకోండి. ప్రాస్పరిటీలోకి రండి. సో దేవుడు మీరు లేడీస్ ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ నో లిమిటేషన్ ఇన్ ద బ్లెస్సింగ్స్. మొగోళ్ళే సంపాదించాలి, ఆడవాళ్ళు సంపాదించద్దు అన్నది లిమిటేషన్స్ లేదండి. చాలా లిమిటేషన్స్ పెట్టుకుంటారు మన దేశంలో. అలాంటి లిమిటేషన్స్ నుంచి బయటికి రండి. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సెరమనీ. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఆత్మలో వర్ధిల్లుచుండగా అన్ని విషయాలలో వర్ధిల్లమని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. అయ్యా, మేమందరం కూడా అన్ని విషయాలలో వర్ధిల్లు, ఏ విషయంలో కొదవ లేకుండా మంచి ధనముతో ఉండాలి, ప్రాస్పరిటీ ఉండాలి, ఫైనాన్షియల్ గా ఉండాలి, సంతోషము, ఆనందము, ఆయువు, ఆరోగ్యము, ప్రశస్తమైన వస్త్రాలు, బంగారము, వెండి, అలాగే సొంత ల్యాండ్ అన్ని కూడా కొనుక్కొని మేము అన్ని విషయాలలో వర్ధిల్లుతూ మీతో నడుస్తూ మిమ్మల్ని మర్చిపోకుండా, ఎంత వర్ధిల్లినా కూడా మాకు గర్వం అహంకారం రాకుండా చూసుకునే కృపను మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.